నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో సోమవారము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారిచే క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించబడింది. 4 రోజుల క్రితం అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి క్యాన్సర్ మహమ్మారి బలభద్రపురంలో అతివేగంగా వ్యాప్తి చెందుతుందని అసెంబ్లీలో మాట్లాడినప్పటి నుండి రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది ఈ బలభద్రపురం గ్రామం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ శిబిరంలో 7 స్పెషలిస్ట్ డాక్టర్లు, 8 వైద్యులు మరియు వైద్య సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సర్వే శాస్త్రీయంగా జరగలేదని, తమ పార్టీ నాయకుల లెక్కల ప్రకారం గత 2.5 సంవత్సరాల కాలంలో 63 మంది క్యాన్సర్ కారణంగా చనిపోయారని, కాని సర్వేలు మాత్రం 36,37 మంది ఈ క్యాన్సర్ బారిన పడ్డారని తెలియజేస్తున్నాయని, కేన్సర్ పరీక్షలు అనుమానం ఉన్న వారికి మాత్రమే కాక గ్రామంలో ప్రతి ఒక్కరికీ జరపాలని అన్నారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ఈ గ్రామంలో క్యాన్సర్ వ్యాధిని గుర్తించి చికిత్స చేయుటకు 33 టీమ్స్ ఏర్పాటు చేశామని, 38 కేసులను అనుమానిత కేసులుగా నమోదు చేశామని, బెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలుపెట్టామని, నేషనల్ క్యాన్సర్ యావరేజ్ ప్రకారము ప్రతి 10,000 మందిలో 30 మందికి క్యాన్సర్ పాజిటివ్ సాధారణంగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు కాకినాడ, జిజిహెచ్ ఎస్పీఎం హెచ్ఓడి డాక్టర్ పి. సుజాత మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది పబ్లిక్ చెప్తా ఉన్నారు, నైట్ టైము వాళ్ళు ఇదంతా పొల్యూటెడ్ గ్యాస్ అంతా బయటకు వదులుతా ఉన్నారు, దానివల్ల మామిడి చెట్టు కూడా పాడైంది ఇక్కడ అనేది, పొలాల్లో పంట కూడా నష్టపోతా ఉన్నామని కొంతమంది రైతులు చెప్పారు. పబ్లిక్లో ఉంది, అవన్నీ క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్, నేను ఎప్పుడైతే అసెంబ్లీలో ఇష్యూ రేజ్ చేశానో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, అదర్ డిపార్ట్మెంట్స్ కానీ అలర్ట్ అయ్యి ఇక్కడ ఒక చేస్తుంది. కానీ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, పబ్లిక్ యూటిలైజ్ చేసుకొని మనం కూడా ఇంత సెటప్ తీసుకొచ్చిన తర్వాత హౌస్ టు హౌస్ సర్వే ఎలా జరిగిందో హౌస్ టు హౌస్ ఇన్వెస్టిగేషన్స్ కూడా జరగాలి. అప్పుడు మాత్రమే మనం ఈ నెంబర్కి మనం తీసుకోగలుగుతాం. చాలా వర్క్ చేశారు ఆయన తీసుకు మమ్మల్ని ఇంటింటికి నెక్స్ట్ ఏంటంటే హ్యుమానిటీ గ్రౌండ్ మాట్లాడుతున్నారు డాక్టర్ గారు